Hey guys, welcome back to my channel and hope you all are doing amazing. Welcome back with another new video. I started my morning with overnight soaked Christmas water. తర్వాత దేవుడికి కొన్ని సామాన్లు తీసుకొని రావాలి, అందుకని షాప్కి వచ్చినాను. ఆన్ ది వే రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ మ్యాంగోస్ ఉండే, ఎంత ఫ్రెష్ ఉన్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి మ్యాంగోస్ ఈ అంకుల్ దగ్గర, అందుకని మ్యాంగోస్ తీసుకున్నాను. ఇంటికి రీచ్ అయ్యేలోపు చెమట అయిపోయినా గైస్, అంత హై టెంపరేచర్, వెరీ వెరీ సనీ అవుట్సైడ్. దెన్ ఐ డిడ్ మెడిటేట్ ఫర్ సమ్ టైమ్, దెన్ యోగా చేసేసినాను. సమ్మర్ స్టార్ట్ అయినాయి కదా గైస్, సో హాట్ అవుట్ సైడ్. సో మమ్మీది రాగి జావ చేసింది, సో ఇది తాగినాను. नहीं नहीं आएगा, आप इधर से आना, यहाँ से दे देंगे. हाँ दे दे, ठीक है मैं बता दूँगी. ఐ వాంటెడ్ టు టేస్ట్ దిస్ మ్యాంగో. ఫాస్ట్గా వాష్ చేసినాను, బయటికి వెళ్ళి కొరియర్ వచ్చింది, అది తీసుకొని ఇంకా మ్యాంగో తింటున్నాను. హెవెన్ హెవెన్. ఇంకా మ్యాంగో తినేసి ఎకలాజికల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసింది అనమాట. ఐఎమ్ సో ఈగర్ టు ఓపెన్ దిస్, అందుకని ఫాస్ట్గా మ్యాంగో తినేసి ఫస్ట్ ఇది ఓపెన్ చేసినాను. సన్ స్క్రీన్ ఇంకా స్ట్రోబ్ క్రీమ్ ఆర్డర్ చేసిండే. ఈ టైం హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ ఆర్డర్ చేసినాను. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వీళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. చాలా నాకు మస్తు నచ్చుతాయి వీళ్ళ ప్రోడక్ట్స్, అండ్ సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగుంటాయి. ఇది ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అంటే నువ్వు స్కిన్ పైన పెట్టగానే ఇమ్మీడియట్లీ అబ్జర్వ్ అయిపోతుంది. ఒకసారి చూడండి నా స్కిన్ ఈ ప్రోడక్ట్స్ అప్లై చేసిన తర్వాత ఎంత క్విక్ అబ్జర్వ్ అయిపోతుందో. తర్వాత లంచ్ చేసేసుకున్నాను గైస్. రైస్ ఇంకా టమాటో ఇంకా చామగడ్డ వేసి మమ్మీ కర్రీ వేసింది. లంచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నా రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసినాను గైస్. ఎంత ఎండ ఉందో తెలుసా బయట. మా ప్లాంట్స్కి 2 times వాటర్ పోసినా కూడా ఒకసారి చూడండి సాయిల్ ఎంత డ్రై అయిపోతుందో. మీ ఇంట్లో కూడా ప్లాంట్స్ ఉంటే వాటికి అట్లీస్ట్ 2 to 3 times వాటర్ చేయండి, ఎందుకంటే ఈ ఇయర్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు సీజన్ కదా, అందుకని ప్లాంట్ ఫ్లవర్స్ ఇస్తుంది. ఇవి మల్లెపూల చెట్టు, ఇది ఇగో ఇంకా 2 వచ్చినాయి. ఇవి కొంచెం పెద్దగా అయినాక తెంపి ఇంకా కృష్ణునికి పెడతాను ఈ ఫ్లవర్స్. సోంపు చెట్టు కూడా ఫుల్ పెరిగిపోయిందనమాట. అది మొత్తం స్ప్రెడ్ అవుతుందని మా మమ్మీ కట్టేసి దాన్ని ఒక్క దగ్గర పెట్టింది. ఈ ఎల్లో కలర్ బడ్స్లో ఉన్నాయి కదా, ఇవన్నీ బడ్స్ కొంచెం పెద్దగా కాగానే అది బ్రేక్ అయ్యి సోంపు వస్తుంది అనమాట. తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ 1 week అయిపోయింది గైస్. అస్సలు ఆయిల్ పెట్టలేదు, నెత్తి మొత్తం ఇట్లా బ్రేక్ అయిపోతుంది నాది, అందుకని చెప్పేసి ఫుల్ ఆయిల్ పెట్టేసినాను తలకి. ఇంకా ఆయిల్ పెట్టుకొని స్నానానికి వెళ్ళిపోయినాను. స్నానం చేసేసుకున్నాను, పూజ చేసేసి గైస్. ఒకవేళ మీరు కృష్ణునికి ఏదన్నా ప్రసాదం పెడితే కంపల్సరీ ప్రసాదంలో తులసి పెట్టండి. పూజ చేసేసినాను గైస్, గుడికి రెడీ అవుదాం. గుడికి లేట్ అయిపోతుంది గాయస్, అందుకని గెట్ రెడీ మొత్తం షూట్ చేయలేదు.
ఇంకా నేను ఆల్రెడీ ఆటోలో కూర్చున్నాను, మా మమ్మీ వాళ్ళు మెల్ల వస్తున్నారు ఇప్పుడు. ఇంకా స్టార్ట్ అయిపోయినాము గుడికి. ఫైనలీ టెంపుల్ రీచ్ అయిపోయినాను గైస్. భజన అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాను గైస్. ఇక్కడ ఇస్కాన్లో ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ నేను కొన్ని థింగ్స్ పర్చేస్ చేయడానికి వచ్చినాను. పర్చేస్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ పాప బర్త్డే ఉండే 24th. సో నవ్ ఐమ్ గోయింగ్ టు విష్ హర్. ఇవి ఇచ్చేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం. మమ్మీ వాళ్ళని గుడిలోనే ఉండమని చెప్పినాను 8:30 ఆర్తికి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను గైస్. ఆ డెడ్ ఎండ్ వరకు ఇంకా వాక్ చేయాలి. పెట్టకుండా డ్రెస్ బాగాలేదు, ఎందుకు అట్లా చేస్తావు? నేను డ్రెస్ అయినా మంచిగా వేసుకుంటా కదా, నీ చెప్తే వీడియోలు వస్తాయి యూట్యూబ్ గ్లోబ్ మొత్తం చూస్తాను. తర్వాత రిటర్న్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాను గైస్, మమ్మీ వాళ్ళని పిక్ చేసుకోవడానికి. ఫైనలీ రీచ్డ్ హోమ్. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను గైస్. డిన్నర్ చేయాలి. సో రైస్ ఇంకా కర్డ్ తోటి మా అమ్మ ఒకటి చేసింది. సో ఫాస్ట్గా డిన్నర్ చేసేసినాను. డిన్నర్ అయిపోయింది. ఈరోజు భగవద్గీత చాప్టర్ 7 భగవద్గీత రీడ్ చేసేసినాను. తర్వాత వాటర్ మెలన్ తినేసి కొంచెం స్కిన్ కేర్ చేసేసినాను. ఇంకా దేవుడికి మొక్కేసి పడుకున్నాను గైస్. దట్ వాజ్ మై డే. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.